చపాతీస్లో కానీ పరాతాస్లో కానీ ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పన్నీర్ మెంతాకు మూత పెట్టి టమోటోస్ మగ్గే వరకు మగ్గనిద్దాం. కూర చేదు వస్తుందండి. గ్రేట్ చేసుకున్న పన్నీర్ని వేసి అడుగంటి టేస్ట్ మారిపోతుంది. ఎమ్మి ఎమ్మి మీ మేతి చెమన్ రెడీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ V3 విందు వినోదం విజ్ఞానం. నేను మీ స్వాతి రెడ్డి. ఈరోజు నేను మీ ముందుకి చపాతీస్లో కానీ పరాతాస్లో కానీ అద్భుతంగా ఉండే ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో వచ్చేసాను. అది మేతి చెమన్. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. పన్నీర్ 200 గ్రామ్స్ ఇలా గ్రేట్ చేసి తీసుకున్నాను. మెంతాకు వాష్ చేసి ఇలా కట్ చేసుకున్నాను 1 కప్పు. జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టీ స్పూన్స్. ఆయిల్ ఒక చిన్న కప్పు. ఆనియన్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా చాప్ చేసుకున్నాను. టొమాటోస్ 2 మీడియం సైజ్ చాప్ చేసుకున్నాను. ఇది జీడిపప్పు పేస్ట్ అండి. 50 గ్రామ్స్ జీడిపప్పుని హాట్ వాటర్ లో ఒక 30 మినిట్స్ నానబెట్టి పేస్ట్ చేసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్ ఒక స్మాల్ కప్. పచ్చిమిర్చి 3 ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, 2 టీ స్పూన్స్ కసూరి మేతి. ఇప్పుడు మేతి చెమ్మని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, సోంపు వేసి కాస్త చిటపటలాడాక చాప్ చేసిన ఆనియన్స్ వేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి తరుగు వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి తరిగి పెట్టుకున్న టొమాటోస్ ని కూడా వేసి కలుపుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి టమోటోస్ మగ్గే వరకు మగ్గనిద్దాం. చూసారా ఎలా ఆయిల్ బయటకు వచ్చిందో? ఇది ఇలా చాలా స్లో ప్రాసెస్ గా చేయాలండి. ఏ మాత్రం అటు ఇటు అయినా దాని టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, కసూరి మేతి వేసి కలుపుకుందాం. ఈ కసూరి మేతి కొంచెం పక్కన పెట్టుకోండి, లాస్ట్ లో ఫైనల్ గా వేద్దాం. ఇక్కడ మసాలాలు మాడకుండా కొద్దిగా వాటర్ పోసి కలుపుకుందాం. ఇదంతా లో ఫ్లేమ్ లోనే చేయాలండి. ఇలా మూత పెట్టి కాసేపు మసాలాలు పచ్చివాసన పోయే వరకు ఉడకనిద్దాం. చూసారా ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకు వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. గుర్తు పెట్టుకోండి, మెంతాకు గాని వేగకపోతే కూర చేదు వస్తుందండి. ఇలా 2 to 3 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. మెంతాకు బాగా మసాలాలతో మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. అదే కప్పుతో 2 to 3 కప్స్ వాటర్ పోసి కలుపుకొని ఉడకనివ్వండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపి మూత పెట్టుకుని ఉడకనిద్దాం. ఇలా లైట్ గా ఆయిల్ బయటకు వస్తూ గ్రేవీ థిక్గా అవుతున్న టైంలో గ్రేట్ చేసుకున్న పన్నీర్ని వేసి బాగా కలుపుకొని కొంచెం గీ వేసి ఫైనల్ గా కసూరి మేతిని నలిపి వేసుకుందాం. ఇలా బాగా కలిపి 1 మినిట్ ఉడకనిద్దాం. ఇదంతా లో ఫ్లేమ్ లోనే చేయాలండి, లేకపోతే అడుగంటి టేస్ట్ మారిపోతుంది. చూసారా ఆయిల్ బయటకు వచ్చి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసి అలా కలుపుకొని 10 సెకండ్స్ ఉంచి దించేయండి. ఎందుకంటే ఫ్రెష్ క్రీమ్ వేసాక కుక్ చేయకూడదు, దాని టేస్ట్ మారిపోతుంది. అంతేనండి, ఎమ్మి ఎమ్మి మీ మేతి చెమన్ రెడీ. చూసారా ఎంత క్రీమీగా మంచి టెక్స్చర్ తో టెంప్టింగ్ గా ఉంది. ఇది పరాతాస్ లో కానీ రోటీస్ లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. పర్సనల్ గా మా ఇంట్లో పన్నీర్ క్యూబ్స్ కన్నా ఇలా గ్రేట్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. అందుకని మేము మేతి చెమన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. మీరు కూడా తప్పకుండా చేసుకొని ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి, మాటలు లేవు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలపండి.